భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ ఘట్టం సమీపిస్తున్న వేళ రామనారాయణ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. భద్రాచలం రామయ్యకు సీతారాముల గోత్రాలతో కాకుండా లక్ష్మీనారాయణ గోత్ర నామాలతో కళ్యాణం జరిపిస్తున్నారని తురగా శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాస్త్ర విరుద్ధమని, సీతారామ గోత్రాలతోనే క్రతు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రేపు భద్రాచలంలో జరిగే రామ కళ్యాణంలో అక్కడ అర్చకులని, ప్రభుత్వ పెద్దల్ని భక్తులు నిలదీయాలని పిలుపునిచ్చారు. రాముడికి సీతకి కళ్యాణం చేయడం బదులు రామనారాయణుడికి అంటే నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నారు. ఇది వాళ్ళ గోత్రనామాలు మార్చేస్తున్నారు. రాముడి గోత్రనామం మార్చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు కళ్యాణంలో రాముడి గోత్రనామాలు మార్చేస్తున్నారు. సీతాదేవి గోత్రనామాలు మార్చేసి ఏదో నారాయణుడి గోత్రనామాలు లక్ష్మీదేవికి ఒక గోత్రం పెట్టి ఆ గోత్రంతో నామాలు ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఇది భక్తుల్ని మోసం చేయడం. ఎందుకంటే అది దేవస్థానం పేరు సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం అని అంటుంది. అక్కడ శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం అని చెప్పి పిలిచి అక్కడ చేసేది మాత్రం ప్రవరాలు మార్చేసి నారాయణుడికి లక్ష్మికి పూజ చేస్తున్నారు. వెళ్ళిన భక్తులేమో మేము రాముడి కళ్యాణానికి వెళ్ళామనుకుంటున్నారు. వాళ్ళు చేసేదేమో నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నారు. మర్నాడు పట్టాభిషేకం మాత్రం మళ్ళీ రాముడికి చేస్తున్నారు. అసలు అక్కడ ఉన్న దేవుడు ఎవరు? రాముడా రామనారాయణుడు అనేది అక్కడున్న అర్చకులకే మరి తెచ్చో మరి ఎర్రో మరి ఏడో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు చేస్తున్న ఈ ఘోరమైన అపచారం ఇది 2012 నుంచి జరుగుతోంది. ఇంకా దీని మీద ఓపిక పడడానికి వీల్లేదు. రాముడికి సీతకి కళ్యాణం చేయడం బదులు